ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదితి 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 లేమ్మా. అదితి లే. అదితి అదితి హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. అదితి 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 లే. అదితి అదితి భగవంతుడా. అదితి 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 లే. అదితి 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 లే. అదితి 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 లే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః. అమ్మా, ఆ నారాయణుడి దయ వల్ల ఇక మీదట ఈ ఇంటికి శుభం జరగాలని సంకల్పం నివేదించాను. ఇక శాంతి పూజ ప్రారంభించాలమ్మా. పూజలో కూర్చునే వాళ్ళని తీసుకురామ్మా. అలాగే పంతులు గారు. రామ్మా, పూజకు వెళ్దాం. రామ్మా. ఈసారి ఆవిడ్ని ఎలాగైనా అమర్నాథ్ యాత్రకి తీసుకెళ్తానని చెప్పాను. కష్టమో నష్టమో నా కష్టార్జితంతోనే అమ్మమ్మని తీసుకెళ్తాను. తీసుకోమ్మా. ఏంటిది పంతులు గారు? ఇవి మీ అమర్నాథ్ యాత్రకు సరిపోతాయమ్మా. అమర్నాథ్ యాత్రకని వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా తిరిగి రాలేదు. కూర్చోమ్మా. ఆగండి. సుభద్ర, నాకేం చెప్పావు? నువ్వేం చేస్తున్నావు? పూజ గురించి చెప్పాను కదత్తయ్యా. పూజ గురించి చెప్పావు కాని పూజలో కూర్చునే వాళ్ళ గురించి చెప్పలేదుగా. అది అది
మర్చిపోయానత్తయ్యా. ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా? అదేం లేదత్తయ్యా. పంతులు గారు నవదంపతులతో ఈ పూజ చేయించాలి అని చెప్పారు. ఇంట్లో నవదంపతులు అంటే వీళ్లే కదా అని. వీళ్ళు దంపతులు అని, ఈ ఇంటి కోడలని నువ్వనుకోవచ్చు, కానీ నా దృష్టిలో అది ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాలేదు. వీళ్ళు దంపతులు అంతకంటే కారు. పంతులు గారు, పూజ ఇక్కడితో ఆపేసి తమరు బయలుదేరండి. అమ్మా, ఏ చెప్పిన అర్థం కావడం లేదా? ఈ పూజ జరగదు. మీరు వెళ్ళండి అంటున్నా. అమ్మా, మీకు ముందే చెప్పాను, సంకల్పం చేశాక పూజ ఆగకూడదు అని. ఆగితే ఇంటి వారసత్వానికి అరిష్టమని. కానీ తమరు ఇప్పుడు ఇలా... వాళ్ళిద్దరూ పూజలో కూర్చోకుండా చేయగలిగితే పూజ చేయండి, లేదంటే లేదు. క్షమించాలమ్మా, ఇది నవదంపతులతోనే చేయించాల్సిన పూజ. దీనికి మరో దారి లేదమ్మా. అయితే మీరు కూడా వచ్చిన దారినే వెళ్ళండి. మాకు ఈ పూజలు పునస్కారాలు ఏమీ అవసరం లేదు. అమ్మా, పూజకు అంతరాయం కలిగితే అరిష్టం అని చెప్తున్నారు కదా, ఈసారికి... ఏంట్రా ఈసారికి? ఇప్పుడు జరిగిన అరిష్టం కంటే కొంపలో ఇంకేం అరిష్టం జరుగుతుంది. పంతులు గారు, అరిష్టం అంటే ఏం జరుగుతుంది? చెప్పాను కదయ్యా, వారసత్వం మీద పడుతుంది. అంటే ఇంటి వారసుడికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే నాకు కూడా ప్రమాదమా పంతులు గారు? అంతే కదా బాబు. అమ్మా, తెలుసో తెలియకో పూజ మొదలు పెట్టేశాం. ఈ ఒక్కసారికి పూజ జరగనివ్వు. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను.